వెల్కమ్ టు ఇదే నిజం. నేను మీ రోజా. ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్తే ముథోల్లో గెలిపేవరదే. సంక్షేమ పథకాలు విఠల్ రెడ్డిని గట్టెక్కిస్తాయా? బీజేపీకి ఓ వర్గం ఓట్లు కలిసొస్తాయా? వరుస ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్న కాషాయ పార్టీ. సంక్షేమ పథకాలపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశలు, చేటు తేనున్న అసమ్మతి పోరు, దళితులు మైనార్టీల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు. అభ్యర్థిని మార్చి కాషాయ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టనుందా? దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ లోకి మనం వెళ్తే నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బాసర సరస్వతి అమ్మవారు ఈ సెగ్మెంట్ లోనే కొలువుదీరారు. నిత్యం రెండు వర్గాల నడుమ ఘర్షణలు సాగే బైంసా కూడా ఈ నియోజకవర్గంలోని పట్టణమే. బాసర ట్రిపుల్ ఐటీ నిత్యం సమస్యలతో వార్తల్లో ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది. బీజేపీ రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లో ఇక్కడ సెకండ్ ప్లేస్ సాధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డికి అసమ్మతి పోరు వెంటాడుతోంది. మరోవైపు ఆయన మాత్రం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. బీజేపీ ఓ వర్గం ఓట్లు మూకుమ్మడిగా తమకు పడితే ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తుంది. ముథోల్ సెగ్మెంట్ లో జెండా పాతేది ఎవరో వేచి చూడాలి. ముథోల్ నియోజకవర్గం 1957 లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ ప్రస్తుతము 2,26,000 మంది ఓటర్లు ఉన్నారు. ముథోల్, కొంతాల, కుబేర్, బైంసా, లోకేశ్వరం, తానూర్, బాసెర మండలాలు ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఎవరు గెలిచారు అని మనం చూసుకుంటే 2009లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేణుగోపాలాచారి విజయం సాధించారు. అప్పుడు పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్ రెడ్డి కేవలం 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తదన అనంతరము 2014లో జరిగిన ఎన్నికల్లో గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 63,322 ఓట్లు తెచ్చుకొని 14,837 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పనకంటి రమాదేవి 48,485 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేణుగోపాలాచారి 43,540 ఓట్లు తెచ్చుకొని 3వ స్థానంలో నిలిచారు. తదనంతరం గడ్డిగారి విఠల్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 2018లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి 83,703 ఓట్లు తెచ్చుకొని 43,331 ఓట్ల మెజారిటీతో ఆయన విన్ అయ్యారు. పనగంటి రామాదేవి 2018లోనూ 2వ స్థానంలో నిలిచారు. 40,339 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ పవర్ కు ఆ ఎన్నికల్లో 36,396 ఓట్లు పడ్డాయి. నిత్యం జనంలోనే రమాదేవి. 2014, 2018లో వరుసగా పనగంటి రమాదేవి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. తన సొంత ఆస్తులను అమ్ముకొని సైతం పార్టీ కార్యక్రమాల కోసం ఆమె పనిచేశారని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. బైంసా పట్టణం మతపరంగా సున్నితమైన ప్రాంతం. దీంతో ఇక్కడ బీజేపీ క్రమంగా బలపడింది. మైనార్టీలు ప్రతిసారి గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటు వేయడము, హిందూ ఓట్లు మాత్రం వివిధ పార్టీలకు మధ్య చీలిపోవడం ఇక్కడ మైనార్టీలు సపోర్ట్ చేసిన అభ్యర్థులే వరుసగా గెలుస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం కూడా బలంగా ఉంటుంది. దీంతో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉండటంతో బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు కూడా కొన్ని చీలే అవకాశం ఉందన్న విశ్లేషణ కొనసాగుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు ఎటువైపు నిలుస్తారో వేచి చూడాలి. అయితే పనగంటి రమాదేవి నియోజకవర్గంలో గట్టి పట్టు సంపాదించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలతో ఆమె పాపులర్ అయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం రమాదేవిని పక్కకు పెట్టి రామారావు పాటిల్ కు టికెట్ ఇచ్చింది. దీంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు రమాదేవి యోచిస్తూ ఉన్నారు. అదే గనక జరిగితే బీజేపీకి నష్టం తప్పదు. అయితే అధిష్టానం రమాదేవిని బుజ్జగిస్తే బీఆర్ఎస్ ఈ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రామారావు పాటిల్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు నియోజకవర్గంలో వ్యాపారాలు చాలా ఉన్నాయి. అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ముస్లిం ఓటర్లను సైతం రామారావు ఆకర్షించగలరన్న కారణంతో ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ టాపిక్ లోకి వెళ్తే కాంగ్రెస్ నారాయణరావు పాటిల్ కు టికెట్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్ గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అందుకే ఈ సెగ్మెంట్ మీద కాంగ్రెస్ కన్నేసింది. దళితులు, మైనార్టీల ఓట్లు తమకు భారీ సంఖ్యలో పడతాయని, దానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కలిసొస్తే విజయం సాధించవచ్చుననేసి కాంగ్రెస్ భావిస్తోంది. దివంగత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న కాంగ్రెస్ నుంచి గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు జనం మనిషిగా పేరుంది. అభినవ గాంధీగా కూడా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు. దీంతో కాంగ్రెస్
పార్టీ ఈ సీటు మీద ఆశలు పెట్టుకుంది. విఠల్ రెడ్డిపై అసమ్మతి. సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డికి నియోజకవర్గంలో అసమ్మతి తీవ్రంగా ఉంది. సౌమ్యుడు, వివాదరహితుడు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరుడు కూడా. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికే టికెట్ ఇచ్చింది. కాగా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అసమ్మతి పోరు ఉన్న నియోజకవర్గాల్లో మూతోల్ కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక్కడ అసమ్మతి చల్లారినట్టే చల్లారి మళ్లీ చెలరేగుతూ ఉంటుంది. వెనుకపడ్డ నియోజకవర్గంగా పేరుంది. ఇక నియోజకవర్గానికి సాగునీరు తీసుకురాలేదన్న విమర్శ కూడా ఉంది. అభివృద్ధి జరగడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాసర త్రిబులైటీలోనూ నిత్యం సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. విఠల్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. మైనార్టీ ఓట్లు చీలిపోతాయని బీజేపీ భావిస్తుండగా విఠల్ రెడ్డి మాత్రం మైనార్టీ ఓట్లు తనకే పడతాయని భావిస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన తండ్రి పేరు నిలబెడతానని ఆయన ప్రకటించారు. మరి ముతోల్ నియోజకవర్గంలో ఎవరు గెలుపు జెండా పాతుతారో మనం వేచి చూడాలి.